ఇంతసేపు మీరు ఓపికగా వెయిట్ చేసినందుకు. అంటే ముహూర్తం కదా, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. సో ఐఎమ్ రియలీ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ ప్రెస్. వాళ్ళే సారిని ఏ పిక్చర్ తీసినా ఎట్లా చేసినా దాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళేది ప్రెస్. అది మా సిఎన్ఎన్ మీడియాకి ప్రెస్ చాలా దగ్గర ఎప్పుడు. నిహాల్ మ్యూజిక్, ఈ మూవీకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మ్యూజిక్ తోటి వీ కెన్ క్రియేట్ వండర్స్. ఈ అబ్బాయి చాలా న్యూ బట్ వండర్ఫుల్ నాలెడ్జ్. అసలు అతని నాలెడ్జ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ డిఓపి ముత్తుల్ కుమార్, ప్లీజ్ కమ్ ఫ్రమ్ చెన్నై. బాలాగారు అసిస్టెంట్ అండ్ వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్. అండ్ he's putting full of his energy to come out successfully. And I am really very much grateful to Kumar sir from Chennai. He is from Tamil Nadu and Fox company lo chesaru. In a story చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతున్నారు. సంథింగ్ టూ మచ్. అసలు ఎంత బాగా చెప్తారంటే మనం క్యారీ ఆన్ అయిపోతాం. సో we have signed 3 movies today. Give a big clap. And this is the first one we are launching. And Shilpika and Pravalika, the young and energetic producers, please come here. Energetic producers, and I am very happy. This team will definitely do very good for the entire project ki. And ee team lo especially I want to give an introduction, but I won't do now because she has to do the introduction. He is helping us very much. వెనకాల అతని కష్టం, అతని శ్రమ, అతని ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి ఈలో. అండ్ ఈయనతో పాటు వైష్ణవి, ప్లీజ్ కమ్. వైష్ణవి, షీ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ లేడీ అండ్ ఫ్రమ్ గుంటూరు అండ్ వెరీ వర్క్ హాలిక్. అంటే ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎస్టర్డే ఆల్సో అప్ టు 12 o'clock she was working to the maximum extent. And I am very happy to have her also in this team. And the rest of the things, and hero, and Mr. Mithilesh, and the coordinator of this movie. Please come. He is from Bombay, and he is the coordinator for the all models. చాలా చూస్ చేసాం. 300 to 500 మోడల్స్ని సెలెక్ట్ చేసి ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ స్టేట్ నుంచి ఒక్కొక్కరిని మేము చూస్ చేసాము. మిథిలేష్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఆల్ ఆర్ వర్కింగ్ లైక్ హోమ్. సో మెయిన్ పిల్లర్స్ వీళ్ళంతా ఇప్పుడు వస్తారు మనందరి ముందుకి. అంటే
competent person. He's a very challenging person, and he supported a lot for me and the project. Shobha ma'am and the producers, the whole team is a very creative team. I am a creative person, and I started as a DJ, then gaming. சினிமாட்டோகிராஃபியா இதுக்கு எது ஆப்டாக இருக்குமோ அதை இது எனக்கு ரொம்ப பிடிச்ச ஒரு ஸ்பெக்ட். ப்ரொடியூசர் பற்றி சொல்லணும், எனக்கு పర్సనలీ అందరూ వచ్చి ఈ ప్రొడక్షన్కి కింద హెల్ప్ చేస్తున్నారంటే ఎస్వీఆర్ మీడియా వాళ్ళకి, ఏలాంటి మీడియా వాళ్ళకి ఉన్న క్రేజ్ ఏమో దీనికి బట్టి అర్థమవుతుంది. ఈ సినిమా సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్గా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో ఒక భాగంగా నేను కూడా పనిచేస్తానని చెప్పి నేనే అడిగి వారిని ఈ పని చేయడం జరిగింది. అందరూ కలిసినట్టుగా మొత్తం వర్క్ చేస్తున్నాం. చేసినందుకు పత్రికా వర్గాలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. This opportunity to thank Mithilesh for giving me this opportunity, and of course Ravi sir for believing in me. Thank you Shobha ma'am for welcoming us like so warmly, and thank you so much. I am very excited to be part of such a great concept. It is gonna be a very thrilling and a mystery concept. We're gonna like. Good morning everybody. So you asked me something like what do you want me to say? Okay. So yeah, I'm very excited to be here and to Shobha ma'am. I'm very glad to say मैं आप लोगों के साथ काम करने जा रही हूँ, and Mithilesh जी, thank you so much. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆల్మోస్ట్ ఇది ఒక మంచి శుభ సందర్భం ఇండస్ట్రీ కోసం కూడా. అందరూ ఐ థింక్ కోవిడ్ తర్వాత ఇది సెకండ్ ప్రాజెక్ట్. అందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ రోజు ముహూర్తానికి ఇలా మీ అందరితో మళ్ళీ కోవిడ్ తర్వాత నేను ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ శోభా దంపతులకు, సిరాజ్ గారికి, మిత్రులు ఎన్ రవిచంద్రన్ గారికి, మిథిలేష్కి, అలాగే ఈ ఫిల్మ్ ద్వారా ఇంట్రొడక్షన్ అవుతున్న రమణ, కెనడా నుంచి వచ్చేసిన మా హీరోయిన్ సిమ్రాన్, అలాగే అర్చన, శరణ్య, సిమ్రాన్, శరణ్య, అర్చన, సారిక, ప్రవళిక, అందరికీ పేరు పేరున, అలాగే మా కెమెరామ్యాన్ గారు ముత్తు గారికి, జయరామ్ గారు, అందరికీ మీరు ఎలాగో ఉంటారు. మీరు కర్త కర్మగానే నడిపిస్తున్నారు ఈశ్వరుని. అందరికీ ఫ్యామిలీ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్స్కి, అంటే అంత ఈజీగా కూడా నాకు ఈ ఛాన్స్ దొరకలేదు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రొడక్షన్ తలుపులు కొట్టి పొద్దు నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని వాళ్ళు ఇస్తారా లేదా అని చెప్పి వెయిట్ చేసి ఇయర్స్ ఈ బాధని అన్నిటినీ మనసులో పెట్టుకొని అన్నీ ఈవెన్ కరోనా టైంలో కూడా ప్రొడ్యూసర్స్ ఇంటికి వెళ్ళి పర్సనల్గా ఇబ్బంది చేస్తామని చెప్పి కథలు వింటూ వెబ్ సిరీస్ వింటూ ఎంతో కష్టపడి బాడీ డైట్ ఫుడ్ వర్క్ అన్నీ చేసి మ్యాక్సిమం కష్టపడి అన్ని ప్రొడక్షన్ హౌస్ తిరిగేసుకుంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం కొండే ఉంటారు. తర్వాత లక్కీగా సీఎల్ఎన్ మీడియా చేసినప్పుడు నేను కూడా చేద్దామని ముందుగా చేసినప్పుడు సిరాజ్ అన్న, మా ఇష్యూ నన్ను రికమెండ్ చేసి, అంటే ఈ మూవీకి ఆల్రెడీ ఒక 6-7 హీరోస్ టెస్ట్ చేసి ఓకే అని వాళ్ళ డేట్స్ కుదరక లక్కీగా నాకు ఈ ఛాన్స్ వచ్చింది. తర్వాత చెప్పారు ఎనీ టైం ఏమాత్రం తప్పు చేసినా ఎక్కడ నీ యాక్టింగ్ బాగా నేను తీసేస్తాను. అది నేను మనసులో బాగా పెట్టుకుని ఇప్పుడు కూడా టెన్షన్ మాట్లాడుతున్నాను లేదా ఏ టైం అనేది గుర్తుకోవచ్చు మైక్ అంత టెన్షన్. ప్లీజ్ ఒక్కసారి ఛాన్స్ ఏంటని అడుగుకొని
అండ్ రెస్పెక్ట్గా కష్టపడి అండ్ మెనీ మోర్ మూవీస్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా కాలనీలో ఉన్న ఒక అబ్బాయి స్టోరీ మనం చేయట్లేదు. సో మనకెందుకు హీరోస్, టాప్ నాచ్ హీరోయిన్స్, మన బ్రెయిన్ ఈజ్ మన ఇన్వెస్ట్మెంట్. సో అది ఇన్వెస్ట్ చేద్దాం ఫస్ట్ అని ఫస్ట్ నాకు అనిపించింది. దెన్ క్యాస్టింగ్ వచ్చినప్పుడు షఫీ గారి గురించి ఇంక చెప్పాల్సింది, వర్సటైల్ యాక్టర్. సో నాకు తెలిసి రమణన్ క్యాస్టింగ్ చేయడం అంటే హీ నెవర్ లుక్స్ యాజ్ అ హీరో. ఫర్ మీ హీ వాజ్ అన్ యాక్టర్. సో ఐ థాట్ హీ పెర్ఫార్మ్స్ ఇట్. సో నేను అదే గర్ల్స్కి బిఫోర్ ఎవ్రీబడి ఐఎమ్ సేయింగ్ జస్ట్ పెర్ఫార్మ్, యూజ్ యువర్ బ్రెయిన్స్, బాడీ, ఫిట్నెస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రిపేరింగ్ ఫర్ అన్ ఐఏఎస్ ఎగ్జామ్ లాగా ఉంది వీళ్ళు చేసేది ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సార్ సతీష్ సార్ హ్యూజ్ ఫ్యాన్. మీరు ఒక ఇన్స్టిట్యూషన్ నాకు తెలిసి మీరు ரொம்ப நல்லா ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Okay. Oh, thank you so much. I would like to say thanks a lot to Subha ma'am and Javan sir for giving me opportunity to work with them. They never treat me like a casting director. They treat me like their own family member, their own son. And I would like to say thanks to Siraj Anna who recommended my name to Subha ma'am that he's a good guy into casting and film. And then thanks to Ravichandran Garu who came to Mumbai all the way from Hyderabad to do the casting, and I approximately got 50 plus models and he was rejecting me like anything. No. చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే, షఫీ గారిని, రమణ గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, ఓకేతో వెల్కమ్ చెప్తున్నాను ఈ సినిమాలోకి. అలా అడుగు పెట్టండి అని. కాదు గారు